హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి ది పార్క్ హోటల్. సో మేము వైజాగ్ ట్రిప్లో డే 1 ఇది. సో లంచ్కి వచ్చాము. ఇక్కడ చూస్తే మనకి ఇది కూడా బ్రంచ్ అన్నమాట. ది పార్క్ హోటల్లో సండే రోజు స్పెషల్గా లంచ్ ఉండదు, ది బ్రంచ్ అని ఉంటుంది. బట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ బుఫేలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడండి ఒకసారి. మ్యాక్సిమం చాలా మట్టుకి స్వీట్ ఐటమ్స్ అండ్ వెజ్లో కొన్ని లిమిటెడ్ అండ్ నాన్ వెజ్లో కొన్ని లిమిటెడ్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటిదనంటే షూషీ బాగా నచ్చింది. కొన్ని వెరైటీస్ ఆఫ్ షూషీస్ ఉండే అండ్ స్వీట్స్ కూడా బాగా నచ్చాయి. ఐ వాజ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూస్తే మనకి లైవ్ మ్యూజిక్ ఉంది. సో ఒక వీడియో ఇంకా ఇందులోనే నేను లైవ్ మ్యూజిక్ అది కూడా యాడ్ చేశాను. లైవ్ మ్యూజిక్ అని అంటే బ్యాక్ ట్రాకింగ్ విత్ సింగింగ్, ఒక అమ్మాయి పాడుతూ ఉంటుంది, అది కూడా యాడ్ చేశాను నేను. చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తే షూషెస్ ఇంక్లూడ్ చేశారు. ఈజీ నేను చెప్పినవి షూషెస్ నాకు చాలా బాగా నచ్చాయని. ఈ హోటల్లో నాకు బాగా నచ్చినవి షూషీస్. ఐ వాజ్ లిటరలీ ఎంజాయింగ్ అండ్ వైబింగ్ టు దట్ మ్యూజిక్ అనమాట. This song is dedicated to my baby. First day Vizagలో lunch and live music. Literally I was vibing and enjoying the food. చాలా బాగా అనిపించింది అండ్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అనమాట. అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ పార్క్ హోటల్లో చూస్తే ఇంకా ఈ వీడియోలోనే చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే మీరు చూడండి, మీకు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తూ. రైస్ ఐటమ్స్ అయితే మాకు ఎందుకో నచ్చలేదు. ఇట్ వాజ్ బిలో అవరేజ్ లాగా అనిపించింది. చిటిముత్తాల రైస్ అండ్ చికెన్ బిర్యానీ టైప్, అంటే అది కూడా పలావ్ టైప్ అది ఇచ్చారు. మటన్ పలావ్ అనుకుంటా, అది కూడా ఎక్కువ నాకు టేస్ట్ అనిపించలేదు. బట్ స్టార్టర్స్ సుషి అండ్ స్వీట్ ఐటమ్స్ అవైతే ఎక్సలెంట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ చూస్తే మటన్ కర్రీ కూడా ఇచ్చారు ఒకటి. దట్ వాజ్ గుడ్ అనమాట. అండ్ మేము మెయిన్లీ బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే అంబియన్స్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది హోటల్, అవుట్ సైడ్ ఆఫ్ ది రెస్టారెంట్ చాలా గ్రీనరీగా ఉంది. అండ్ కొద్దిగా ముందు చూస్తే ఓషన్ అండ్ ఒక హట్ టైప్ ఇంకొక రెస్టారెంట్ ఉంది, అది కూడా చాలా బాగుండే. అది వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. వీ వాజ్ రోమింగ్ ఆ పార్ట్ కంప్లీట్లీ ఎక్స్ప్లోరింగ్ అనమాట. అసలు అంబియన్స్ అండ్ అవుట్ సైడ్ ద రెస్టారెంట్ ఆ పూల్ వ్యూ ఎక్సలెంట్ ఉండే అనమాట. ఫస్ట్ డే ఆఫ్ వైజాగ్ కాబట్టి లైక్ వీ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ కదా. ఆ హ్యూమిడిటీ అండ్ ఆ కండిషన్స్కి మేము అలవాటు పడడానికి కొద్దిగా టైం పట్టింది. లిటరలీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హాట్, బట్ కూల్ బ్రీజ్ వస్తున్నా కూడా ఆ హ్యూమిడిటీకి నేను అడ్జస్ట్ కావడానికి కొద్దిగా టైం పట్టింది. ఐ వాజ్ లిటిల్ బిట్ స్వెట్టింగ్ అండ్ కొద్దిగా స్టికీగా అనిపిస్తూ ఉండే, బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద వ్యూ కంప్లీట్లీ.
friends, I came to the park Vizag. So here is a beautiful view. So I want to show you and share with you. See. So if you see my backside, it's completely ocean, and here the greenery, and you can see behind me the park. So it's a beautiful place and amazing place. Literally after lunch tarvata we was exploring this place, and we sat here for 1 hour. A lighthouse and ఈ hut అండ్ ఈ బ్యాక్ సైడ్ చూస్తే ఆ ఓషన్ వ్యూ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అని అంటే వీ వేర్ ఎంజాయింగ్ ద వ్యూ అంతే. ఇక సో ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ కాబట్టి లిటరలీ వీ వేర్ స్టక్ అట్ దిస్ మూమెంట్. ఇక్కడ చూస్తేనే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ అదర్ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తాము సేమ్ ఛానల్లో. మీరు తప్పక ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్స్. ఇంకా ఉంటాను ఇక.